హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. ఓకే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను మళ్ళీ మీకోసం ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను. అన్ని టోటల్ గా 1 by 1 నాన్ వెజ్ చూద్దాము అని చెప్పేసి అనుకున్నాను కదా. ఇంకా ఈ రోజు కూడా నాన్ వెజ్ చేస్తున్నాను. అది కూడా మటన్ అండ్ లివర్, టిల్లీ, ఈ 3 మిక్స్ చేసి వండుతున్నాను. అండ్ దానికి కొంచెం పేజా ఫ్రై కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వంట రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు వండుతున్న కర్రీ మటన్ విత్ లివర్ అండ్ తిల్లి, అండ్ దీనికి పేజా ఫ్రై. సో ఈ రెండింటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా? ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి, ధనియాలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, టమాటో, బగారా పత్తా అండ్ స్పైసెస్. ఒక్కసారి ఇది మటన్ అండ్ లివర్ మంచిగా వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని మంచిగా నీట్గా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మటన్ కదా, సాల్ట్ అది ఇది వేయకున్నా పర్లేదు. మటన్ కర్రీ వండే ముందు ఫస్ట్ మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఉల్లిపాయలు అయిపోయినాయి ఫ్రెండ్స్ కటింగ్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకుందాం. అల్లం వెల్లుల్లి మామూలుగా మనం స్టోర్ చేసుకొని వేసుకునే దానికంటే దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. కొంచెం టైం పట్టిద్దేమో కానీ అది ఫ్లేవర్ బాగుంటుంది దంచి వేసుకుంటే. మటన్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో దీనికి మనం కుక్కర్లోనే వండుకోవాలి. సో కుక్కర్ పెట్టే ముందు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. సో కుక్కర్ పెట్టేద్దాం. కొంచెం కుక్కర్ హీట్ ఎక్కాక, వేడయ్యాక కొంచెం ఆయిల్, సరిపడా ఆయిల్. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంకా ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇది బగారా ఆకు, పువ్వు వేసుకుందాం. నేను ప్రతి కర్రీలో ఇది ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే దీని అరోమా చాలా బాగుంటుంది అండ్ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రతి దాంట్లో ఇది పత్తా అండ్ పువ్వు 2 ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత పుదీనా వేసుకుందాం. కొంచెం పుదీనా వేసుకుందాం. నాన్ వెజ్ అంటే పుదీనా ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం దంచి వేసుకుంటే అల్లం వెల్లుల్లి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం టైం పట్టిద్దేమో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు మంచిదే ఫ్రెండ్స్, కళ్ళకి యూజ్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడే మెంతికూర వేసేసుకోవాలి.
కొంచెం ఒక్క చిన్న కట్ట మెంతికూర, ఒకటే కట్ట మెంతికూర వేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. మీరు మటన్లో కానీ చికెన్లో కానీ అన్నిట్లో మీరు మెంతికూర వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా ఇప్పుడు పసుపు, ఇది బాగా మాడనివ్వద్దు ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కొంచెం నార్మల్గా ఉన్నప్పుడే ఇంకా ఇది వేసేసుకోవాలి. మటన్, లివర్, చిల్లీ 3 కలిపితే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. వాసన అదిరిపోతుంది అసలు. లివరు తినడము ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటి, లివర్ వల్ల ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో ఫ్రీక్వెంట్గా వారానికి ఒక 2 టైమ్స్ అన్నా లివర్ తింటే కొంచెం మనకు హిమోగ్లోబిన్ పెరుగుతుంది, బ్లడ్ వస్తుంది. మరీ అతిగా తింటే కడుపు నొప్పి వస్తుంది. సో అతిగా కాకుండా కొంచెం మధ్యలో వీక్లీ ఒక 2 ఐస్ ఇలా అన్నీ మిక్స్ చేసి ఇలా మంచిగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. సో ఇది కొంచెం ఆయిల్లో అలా కొంచెం మగ్గాలి, కాసేపు మూతేసి ఉంచుకుందాం. దాని తర్వాత ఇంకా కారము, ధనియాల పొడి అవన్నీ కూడా వేసేసి అప్పుడు చూపిస్తాను. ఇంకా ఇప్పుడు దీంట్లో అన్నీ వేసేద్దాం. ఇంకా ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేద్దాం. కారం ఫస్ట్ ఒక 2 స్పూన్స్, ధనియాల పొడి 1.5 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, కొంచెం ఒక్క టమాటో వేసుకుందామండి. 2 అనుకున్నాం బట్ 1 చాలు. ఇప్పుడే కొబ్బరి పొడి కూడా వేసేసేయాలి. 1 2 3 ఒక 4 స్పూన్స్ కొబ్బరి పొడి అండ్ గరం మసాలా, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, సాజీరా వేసిన కొంచెం, మరీ ఎక్కువ కూడా కాదు, కొంచెం. ఇప్పుడు ఒక బాటిల్ వాటర్, బాటిల్ కూడా కాదు, జస్ట్ ఒక కొంచెం కుక్ అవ్వడానికి. దీనికి ఒక 4 విజిల్స్ సరిపోతుందండి. మటన్ మెత్తగానే ఉంది చాలా, ఒక 4 విజిల్స్ సరిపోతుంది. క్యాప్ వేసుకుందాం. స్మెల్ అదిరిపోయింది, అదుర్స్. ఒక 4 or 5 విజిల్స్ అయ్యాక ఇంకా చూద్దాం కర్రీ ఎలా ఉంటుందో. ఇది మటన్ మనకు లివర్ 4 విజిల్స్ వచ్చే వరకు ఖాళీగా ఉండడం దేనికి, ఈ లోపు మనం బేజా ఫ్రై చేసుకుందాం. వచ్చేసింది. ఇక్కడ స్టవ్ వెలిగించేసాను బేజా ఫ్రై కోసం. చిన్న బుట్టి, ఒకటే బేజా అండి, ఒకటే తెప్పించాను. అంటే బాగుంటుంది లివర్ కాంబినేషన్కి, అట్లా బేజా ఫ్రై తింటే చాలా బాగుంటుంది. అందుకని దీనికి కొంచెం ఆయిల్, దీనికి వచ్చేసి కొంచెమే ఉల్లిపాయలు, సన్నగా ఉండాలి ఉల్లిపాయలు, ఫైన్ చాప్ ఉండాలి అసలు. అయితే ఇంకా నేను అలాగే వేసేస్తున్నాను. సో చిన్ని బేజాకి చిన్ని బుట్టి, దీనికి కూడా కొంచెం పత్తా వేసుకుందాం. బేజాని రకరకాలుగా చేస్తారండి వండడము, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. దాన్ని ఉడకబెట్టి మళ్ళీ వండడము, దాన్ని ఇంకా ఏంటో
ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేస్తారు, బట్ దిస్ ఈజ్ మై స్టైల్. ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొంచెమే, పసుపు, అలాగే కొంచెం కారం, 1 స్పూన్ కాదు 1/2 స్పూన్ కొంచెం, అలాగే ధనియాల పొడి, అలాగే సాల్ట్. ఇవన్నీ ఇందులోనే మిక్స్ చేసేసేయాలి. మనం వాష్ చేసి ఉంచుకున్న బేజా, దీనికి ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ అండా బుర్జీ లాగా. కుక్కర్ 4 to 5 విజిల్స్ అయింది, నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా అందులోనే కాసేపు అలా ఉంచుదాం. ఇంకా ఇది బేజా అయ్యే వరకు కొంచెం దీన్ని సిమ్లో పెట్టుకుందాం. ఇలా క్యాప్ పెట్టేద్దాం. దానికి ఎక్కువ టైం పడ్డదండి, 15 to 20 మినిట్స్లో బేజా అయిపోతుంది. మటన్ మనకు 5-6 విజిల్స్ అయ్యాయి. సో అందులో కాసేపు ఉంచుదాం, ఒక 10 to 20 మినిట్స్ ఉంచుదాం. తర్వాత మూత తీసి చూద్దాం. ఇంకా అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు బేజాలో కొంచెం కొబ్బరి పొడి, వేసేసుకుందాం. అండ్ అలాగే గరం మసాలా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఇలా ఒక్కసారి. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. నేనే ఇంకొక కొంచెం సేపు, ఇప్పుడే కొబ్బరి పొడి వేసాం కదా, అలా ఉంచుదామని చెప్పేసి కొంచెం సేపు ఉంచుతున్నాను, అలా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి మటన్ ఓపెన్ చేసి చూద్దాం ఉడికిందా లేదా. ఇది ఇంకా చల్లారిపోయింది, దీని కోపం తగ్గింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో అలాగే స్టవ్ కూడా ఆన్ చేసుకున్నాను. ఇంకా ఉడికిందా లేదా ముక్క ఒత్తి చూసుకుందాం. ఇంకా కొంచెం ఉడకలేదు ఫ్రెండ్స్, ఇంకొక 2 విజిల్స్ పెడదాం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఒక 3 విజిల్స్ అని అనుకున్నాం కదా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉడికిపోయిందా లేదా చూద్దాం. ఉడికిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాం. సో ఇంకా ఇది లివర్ అండ్ మటన్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఈ బౌల్లో బేజా ఫ్రై తీసుకుంటాం. ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. మటన్, లివర్, తిల్లి 3 కలిపి వండిన కర్రీ ఇంకా ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది ఇవాళటి రెసిపీ. అండ్ భేజా కూడా అయిపోయింది. అండ్ నేను ఇది బాస్మతి రైస్ వండాను. దీనికి అంటే మళ్ళీ దీనికి ఎందుకు బగారా చేయడము, అన్ని తాలింపు వేయడం, ఇంకా ఆయిల్ ఎక్కువ అని చెప్పేసి డైరెక్ట్ బాస్మతి రైస్ వండేసాను. దీనికి బాగుంటుంది అని చెప్పేసి. సో ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక మొదలెడదామా? ఫస్ట్ బేజా తింటున్నాను ఫ్రెండ్స్.
సూపర్. అండ్ ఇది మటన్ లివర్, అమోఘం, చాలా బాగుంది. చాలా ఇష్టంగా చేశాను మీకోసం. అండ్ టేస్ట్ కూడా అదిరిపోయింది. తప్పకుండా ఈ వంట రెసిపీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. కామెంట్స్ ఇవ్వండి, మీరు ట్రై చేశాక ఎలా ఉందో చెప్పండి. కర్రీ ఫ్లేవర్ ఎలా ఉందో అవన్నీ కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, అదిరిపోయింది కూర. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. ఇప్పటికైతే ఇది అయిపోయింది. ఇంకొక మంచి వీడియోతో, మంచి రెసిపీతో మీ ముందర ఉంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఏదైనా వెజ్తో ఉంటాను మీ ముందర. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దు. పక్కనున్న గంట బెల్ మాత్రం ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ తొందరగా వచ్చేస్తాయి. సో సపోర్ట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.